ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఆరోగ్యానికి మంచి అలవాట్లు ఎలా పునాదులు వేస్తాయనేది తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో ఆరోగ్యం అనేది రోజు రోజుకి తరిగిపోతూ ఉన్నది. ఆరోగ్యం ఎంత తరుగుతూ ఉన్నదో అనారోగ్యం అంత పెరిగిపోతూ ఉన్నది. ఈ దేశం ఆ దేశం అనేది లేకుండా ప్రపంచవ్యాప్తంగా అనారోగ్యుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నది. మందులు పెరుగుతున్నాయి, డాక్టర్లు పెరుగుతూ ఉన్నారు, హాస్పిటల్స్ పెరుగుతూ ఉన్నాయి, కానీ ఆరోగ్యం తరుగుతూ ఉన్నది. రోగుల సంఖ్య పెరుగుతూ ఉన్నది రోజురోజుకి, కానీ ఆరోగ్యాల సంఖ్య తరిగిపోతూ ఉన్నది. మనం ఇలాగే పట్టించుకోకుండా రోగం వచ్చినప్పుడు కేవలం రోగం గురించి ఆలోచిస్తే ఆరోగ్యం ఎప్పుడూ పెరగదు. కానీ రోగం వచ్చినప్పుడు రోగం గురించే ఆలోచించటం కాదు, రోగం రాకుండా జీవించటం గురించి మనం ఆలోచించాలి. ఆ రోగాన్ని సహజంగా తగ్గించుకునే విధానాల వైపు మనం మారాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే సుమారు 700 కోట్ల జనాభా పైబడి, అంటే 800 కోట్ల వరకు జనాభా ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. అసలు ఆరోగ్యవంతులు ఇన్ని వందల కోట్ల మందిలో ఎంతమంది ఉంటారని మీరు ఒకసారి ఆలోచించుకోండి. 100కి 50 మంది ఆరోగ్యవంతుల ఉండొచ్చు అనుకుంటున్నారా, లేకపోతే 60 మంది ఉండొచ్చు అనుకుంటున్నారా, లేకపోతే 100కి 70% మంది ఆరోగ్యవంతులు ఉండొచ్చు అనుకుంటున్నారా? ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యుల సంఖ్య ఎంత శాతం ఉండొచ్చు? ఏ రుగ్మతలు, ఏ అనారోగ్య సమస్యలు లేకుండా ఉండేవారు 800 కోట్ల మందిలో? నేను ఎప్పుడు అంటుంటాను, 98-99% అనారోగ్యంగా ఉంటున్నారు. నేను ఇలా అంటే కొందరికి నచ్చకపోవచ్చు. మాకేం జబ్బులు లేవు కదా, మేము హెల్దీగానే ఉన్నాం కదా అనొచ్చు. కానీ జబ్బులు లేకపోవచ్చు, కానీ ఆరోగ్యంగా లేరని ఇంకా అవగాహన లేక అట్లా అనిపిస్తుంది. కానీ అనారోగ్యుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఎంత ఉంది అని ఈ మధ్య అమెరికా సైంటిస్టులు ఒక పరిశోధన జరిపారనమాట. సుమారుగా 180 దేశాలు పైగా పరిశోధన చేస్తే వాళ్ళ పరిశోధనలో తేలిన విషయాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. ప్రపంచ జనాభాలో 95% మంది రుగ్మతలతో బాధపడుతున్నారు అని తేలింది. అంటే 95% అనారోగ్యమే మనుషులకి అని తేలింది వాళ్ళ సర్వేలో. 180 దేశాల్లో పరిశోధన ఎన్నో సంవత్సరాల తరబడి చేస్తే పెరిగింది. ఇంత ఉధృతంగా అనారోగ్య సమస్యలు, రుగ్మతలు పెరగటం అనేది 1998 నుంచి ఈ 2013 వరకు సుమారుగా ఈ 15 సంవత్సరాల్లో చాలా విపరీతంగా రుగ్మతలు పెరిగిపోయాయని నిర్ధారణ చేశారన్నమాట వారు. ఇందులో 100లో 95% మంది అనారోగ్యం అని చెప్పేశారు వాళ్ళు. ఆరోగ్యులు ఒక 5% అని చెప్పారు. ఈ 95%లో 33% మంది తీసుకుంటే 5 రుగ్మతల కంటే ఎక్కువగా బాధపడుతున్నారట. అంటే ఒక వ్యక్తిని తీసుకుంటే 5 రకాల జబ్బుల కంటే ఇంకెక్కువ ఉంటుంటాయి. అలాంటి వారు చూస్తే 100 మందిలో 33 మంది 5 సమస్యల కంటే ఎక్కువ ఉన్నవారు ఉన్నారట. అంటే సుమారు 250 కోట్ల మంది 300 కోట్ల మంది మధ్యలో 5 రుగ్మతల కంటే ఎక్కువ మంది బాధపడుతున్నారంట. అంటే చూడండి, మనిషికి ఆరోగ్యం అనేది ఎంత తరిగిపోయిందో. మరి ఇట్లా మనం మన అలవాట్లని, జీవన విధానాన్ని మార్చుకోకుండా ముందుకు వెళితే ఇంకొక 5-6 ఏళ్ళు 10 ఏళ్లలో ఈ 95% రుగ్మతలతో బాధపడుతున్నారు అనేదల్లా పోయి 100కి 100% మంది అనే రోజు రావటానికి ఈ 10 ఏళ్ళు చాలు. ఈ 15 ఏళ్లలో ఎందుకు అంత రుగ్మతలు పెరిగాయంటే ఇంటర్నెట్ వాడకం, సెల్ ఫోన్ వాడకం ఇట్లాంటివి వచ్చిన తర్వాత ఈ
ఆహారపు అలవాట్లు, విధానాలు, అనారోగ్యకరమైన జీవన విధానాలు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వ్యాపించి ప్రపంచవ్యాప్తంగా ఇట్లా స్ప్రెడ్ అయిపోయాయి. అందుకని ఈ 15 ఏళ్లలో డబ్బు కూడా ఉద్యోగ వ్యాపారాలు చేసుకున్నప్పుడు కాస్త ఎక్కువగా రావటం, ఈ ఫాస్ట్ కల్చర్ డెవలప్ అవటంతో రుగ్మతలు విపరీతంగా పెరిగిపోయాయి. మరి దీని నుంచి బయటపడాలని అందరికీ అనిపిస్తుంది. బయటపడాలి అంటే ఈ శరీరాన్ని మంచి అలవాట్లతో బయటపడేయటం తప్ప ఏ వైద్యశాస్త్రము బయటపడలేదు. వైద్యశాస్త్రాలు లేక 95% మంది ప్రపంచంలో అనారోగ్యంగా బాధపడుతున్నది. ప్రతి దేశంలోనూ వైద్యశాస్త్రాలు చక్కగా అభివృద్ధి చెందున్నాయి. కానీ ఎందుకు ఇట్లా రోగాలు రుగ్మతలు పెరిగిపోతున్నాయంటే ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ అంత తక్కువ ఇస్తున్నాం మనం. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్తే ఈరోజు ఆరోగ్యమే జన్మ హక్కు అవ్వాల్సిన మనిషికి అనారోగ్యం జన్మ హక్కు అయి కూర్చుంది. అన్ని భాగ్యాలు మనిషికి లభిస్తున్నాయి, ఒక్క ఆరోగ్యం అనేది మాత్రం లభించటం లేదు. అందుకని అలాంటి మహాభాగ్యమైన ఆరోగ్యాన్ని మనం పొందాలి అంటే మంచి అలవాట్ల ద్వారానే ఈ శరీర ఆరోగ్యాన్ని పెంపొందించుకునే అవకాశం ఉన్నది. అందుకని మంచి అలవాట్లే శరీర ఆరోగ్యానికి పునాదులుగా నిలుస్తాయి. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనము ఈ శరీరానికి మంచి అలవాట్లు ఎన్ని ఆచరిస్తున్నాం, అనారోగ్యకరమైన వాటిని ఎన్ని ఆచరిస్తున్నాం, ఒక్కసారి వ్యత్యాసంతో మనం చూసుకుంటే దానికి దీనికి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందుకని సంవత్సరాలు గడిచే కొద్దీ మన రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోతూ ఉన్నది, శక్తి సామర్థ్యాలు బాగా తగ్గుతున్నాయి. అందుకని మనం అనారోగ్యకరమైన అలవాట్ల పర్సంటేజ్ ఎంతో ఒక లిస్ట్ లాగా పెట్టుకుని ఆరోగ్యకరమైన అలవాట్లు ఏవో పెట్టుకుని ఈ సంవత్సరం ఈ మంచి అలవాట్లు నేను ప్రారంభించాలి, ఈ సంవత్సరం నుంచి ఈ అనారోగ్యకరమైన బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటిని నేను వదలాలని ఒక్కొక్క దాన్ని ఇట్లా తగ్గించుకుంటూ మంచి అలవాట్లు ఒక్కొక్క దాన్ని ఇట్లా నేర్చుకుంటూ వెళితే ఆరోగ్యకరంగా మనిషి తయారవడం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు మంచి అలవాట్లు అనేవి తరిగిపోవటం వల్ల, అనారోగ్యకరమైన అలవాట్లు పెరిగిపోవటం వల్ల ఆరోగ్యం రోజు రోజుకి ఇట్లా తగ్గిపోయి రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోయి మనిషి శరీరం పైన మందులు పనిచేయని స్థితి వచ్చేసింది. అది మీకు తెలుసో లేదో ఈ మధ్య కూడా పేపర్లో వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు బాగా ఆందోళన చెందుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇట్లాంటి విషయాలు విని అని పేపర్లో వేశారు. ఏమిటి అంటే ఈ ప్రపంచంలో ఉన్న పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ అన్నీ మొండి రోగాలు వచ్చినప్పుడు ఏ మందులు పనిచేయకపోతే పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ మన మీద వాడుతుంటారు కొన్ని జబ్బులకి. అలాంటి యాంటీబయాటిక్స్ అన్నీ మనిషి మీద పనిచేయకుండా చేతులు ఎత్తేస్తున్నాయి అని ఇచ్చారు. అంటే ఇంకా ఏమి యాంటీబయాటిక్స్ లేవు ఇక మనిషికి ఇవ్వటానికి. ఉన్న యాంటీబయాటిక్స్ అన్ని మనిషి శరీరానికి అలవాటైపోయి అవి పనిచేయని స్థితి మనిషి మీద వచ్చేసింది. రాబోయే రోజుల్లో అలాంటి మెడిసిన్స్ మనిషి మీద పనిచేయకపోతే క్రిములు విజృంభిస్తాయి, మనిషి మనుగడకు చాలా కష్టంగా మారిపోతుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు మన ఆందోళన పడాల్సిన విషయంగా దీన్ని వ్యక్తం చేశారన్నమాట. అందుకని మనిషి మంచి అలవాట్ల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవటం తప్ప మరో మార్గం లేదు అని హెచ్చరించారు. జంక్ ఫుడ్లు, ఫాస్ట్ ఫుడ్లు, బేకరీ ఫుడ్స్ ఇలాంటి వాటిని మాని కాస్త పండ్లు, కూరగాయలు, జ్యూసులు, చిరుధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలు ఇట్లాంటివి బాగా తీసుకోండి. రెగ్యులర్గా వ్యాయామం చేయండి. స్ట్రెస్ తగ్గించుకునే విధంగా కొంచెం ఆలోచన సరళి మార్చుకోండి. ఇలాంటివి ఆరోగ్యాన్ని, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి తప్ప ఏవి ఇక మనిషి మీద పనిచేయని స్థితి వచ్చేస్తున్నది. అందుకని మనుషులు మారటం తప్ప మరో పరిష్కారం లేదని వారిచ్చిన స్టేట్మెంట్లో ఉందన్నమాట. అందుకని మనం ఈ శరీరానికి మంచి అలవాట్ల ద్వారా ఆరోగ్యానికి పునాదులు వేయాలి తప్ప, అలా ఆరోగ్యాన్ని పెంచుకోవాలి తప్ప మరో రకంగా పొందటానికి లేదు. అంచేత
ప్రతిరోజు మన ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవటం మానొద్దు. ఏ రంగంలో ఉన్నవారు ఆ రంగంలో అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. కానీ కాసేపు మన ఆరోగ్యం గురించి ప్రతిరోజు శ్రద్ధ పెట్టాలి. తినే ఆహారంలో ఆరోగ్యం గురించి ఆలోచించి తినాలి. అలాంటి శ్రద్ధ మనలో ఉంటే కాస్త ప్రతిరోజు ఆరోగ్యానికి కొంత కేటాయించాలి, కొంత లక్ష్యం పెట్టుకోవాలి ఆరోగ్యం కొరకని. ఇలా మీరు ఆచరిస్తూ మీ వృత్తి వ్యాపారాలు చేసుకోండి. మనకు ఆరోగ్యం వస్తుంది, అటు మనం అనుకున్న లక్ష్యము నెరవేరుతుంది. చివరికి అన్నిటి కొరకు లక్ష్యం పెట్టుకుంటున్నాం, ఆరోగ్యం గురించి పక్కన పడేస్తున్నాం. అందుకని వయసు రాకుండా మూల పడిపోతున్నాం. ఇది మనకు జరుగుతున్నది. మరి ఇలా మన జీవితం కాకూడదంటే, మన పిల్లల జీవితం కొంచెం బాగుండాలంటే, మనకంటే మరి మంచి ఆరోగ్యం మన పిల్లలకు కూడా చేకూరాలంటే మనం మారాలి, మన పిల్లల్ని మార్చుకోవాలి. అందుకని మంచి అలవాట్ల ద్వారా ఆరోగ్యానికి మీరు పునాదులు వేసుకోవటానికి కాస్త ఇట్లా వచ్చే ఆరోగ్య రహస్యాలను ఒక్కొక్కటి తెలుసుకుని మీరు ఆచరణలో పెడతారని ఆశిస్తూ, ఇప్పుడు ఎంతోమంది సాధకులు మంచి అలవాట్ల ద్వారా ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించుకుంటున్నారనేది వినే ప్రయత్నం చేద్దాం. నా పేరు గరికే శ్రీనివాస్, టీచర్, ములకలపల్లి, ఖమ్మం జిల్లా, తెలంగాణ స్టేట్. నేను గత 10 సంవత్సరాల నుండి మంతెన సత్యనారాయణ రాజు గారు ఖమ్మం జిల్లాలో ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో పాల్వంచ విద్యుత్ కళాభారతిలో చెప్పినటువంటి క్లాసెస్ చాలా వరకు వినడం, సీడీలు చూడడం, పుస్తకాలు వారు రాసిని చదవడం చేస్తూ కొన్నిటిని ఆల్రెడీ ఆచరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందులో ప్రధానంగా వాటర్ థెరపీ ఒకటి, ఉదయం పరిగడుపునే 2 సార్లు, గంట వ్యవధిలో 2 సార్లు మంచినీళ్ళు లీటరు లేదా లీటర్న్నర తాగి క్లీనింగ్ అండ్ రిపేరింగ్ చేసుకోవడం. ఎలాంటి మలబద్ధకాలున్నా, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా, గ్యాస్ ట్రబుల్స్ ఉన్నా ఇలాంటి మొత్తం పోవడానికి, అలాగే మన బాడీలో ఉన్నటువంటి 6 లీటర్స్ బ్లడ్ మొత్తం ప్యూరిఫై అవ్వడానికి ఆ వాటర్ థెరపీ బాగా ఉపయోగపడుతుందని వారి క్లాసుల ద్వారా తెలుసుకోవడం వల్ల, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎంటైర్ది లైఫ్లో కిడ్నీ ప్రాబ్లం రావడానికి అవకాశం లేదని కూడా తెలియజేశారు. కాబట్టి ఆ అవగాహనతో వాటిని మొదలుపెట్టి చేసిన సందర్భంలో అది ప్రాక్టికల్గా చాలా మంచిగా నా మీద పనిచేసింది. అందుకోసం అని చెప్పి నిత్యం ఆ 2 సార్లు 2 లీటర్లు నీళ్ళు తాగడం అనేది ఇప్పటివరకు నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఆచరణలో చేశాము. ఆ రిజల్ట్ కూడా చాలా బాగుంది. అలా చూసినప్పుడు ఇంకా కొన్ని వారి విని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మన బాడీ మీద మనమే ప్రయోగం చేసుకోవడం కాబట్టి మనకి రిలీఫ్గా ఉందా లేదా భారంగా ఉందా అనేది మనకే వ్యక్తిగతంగా తెలిసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎవరో చెప్తే ఎక్కడో వినేదానికి కాకుండా మన మీద మనం ప్రయోగించుకొని రిజల్ట్ని గమనించేది కాబట్టి మనకు ఆ విధంగా ఉన్న సందర్భంలో ఇంకా కొన్నిటిని ఆచరించడం జరిగింది. ఇటీవల నా హెల్త్ ప్రాబ్లమ్స్ దృష్ట్యా బీపీ షుగర్లు ఉన్నాయని చెప్పి ట్యాబ్లెట్స్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి బయట ఇంగ్లీష్ మెడిసిన్స్. కానీ నాకు ఒక నమ్మకం ఏంటంటే ఇక్కడ ఆశ్రమం ఒకటి ఉంది అని, విజయవాడ దగ్గర ఉన్నటువంటి మంతెన సత్యనారాయణ రాజు గారి ఆరోగ్యాలయంలో చేరితే తగ్గుతాయి అని చెప్పి తెలుసుకోవడం జరిగింది. ఆ మేరకు నాకున్నటువంటి ఈ బీపీ షుగర్ కానివ్వండి, క్రానిక్ బ్రాంకైటిస్, డస్ట్ అలర్జీలకు కానివ్వండి, ఇక్కడికి వచ్చి కనుక ట్రీట్మెంట్ తీసుకునేటట్టయితే లైఫ్లో ట్యాబ్లెటే వాడకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది కదా, మనం ఎందుకు ఆ విధంగా చేయకూడదు, వెళ్దామనే ఉద్దేశంతో టీచరు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి సెలవులు కాబట్టి 15 డేస్కి ప్లాన్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. 16వ తారీఖు నుంచి 30వ తారీఖుకి ప్లాన్ చేసుకొని వచ్చిన సందర్భంలో ఇక్కడ ఒక్కసారి ఇప్పటివరకు దగ్గడం కానీ, తర్వాత తలనొప్పులు కానివ్వండి, తర్వాత కడుపులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మొత్తం పోయి, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా పోయి చాలా చక్కగా చాలా ప్రశాంతంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ 16వ తారీఖున జాయిన్ అయ్యాం. ఇప్పటికీ ఒక 1 వీక్ టైం అవుతా ఉంది. ఈ 1 వీక్లో ఉన్నంత రిలీఫు, ప్రశాంతత, మానసిక సంతోషం ఇప్పటివరకు నేను జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదు. అంతటి ఆశ్రమ వాతావరణం ఇక్కడ కల్పించారు. ఈ ఆశ్రమ వాతావరణాన్ని చూస్తే ఒక సగం మంతెన సత్యనారాయణ రాజు గారిని చూస్తే, వారి మేడం గారిని చూస్తే, ఆ క్లాసులు వింటే సగం 100% వీటితోనే జబ్బులు పూర్తిగా పోతా ఉన్నటువంటి పరిస్థితి, ప్రశాంతతలోకి వచ్చే పరిస్థితి ఈ వాతావరణం మొత్తం కూడా ఈ ఆశ్రమంలో ఏర్పాటు చేశారు. ఈ ఆశ్రమానికి మేము రావడమే
రిసెప్షన్కి వెళ్ళినప్పుడు ఆ రిసెప్షన్లో ఉన్నటువంటి వాతావరణం చూస్తే ఎంత న్యాచురల్గా ఉందంటే చాలా న్యాచురల్గా ఉంది. అక్కడే అబ్బా ఇక్కడ రావడం చాలా మంచి పని చేసినాం అనిపించేటట్టుగా ఆ రిసెప్షన్లో ఉన్నటువంటి న్యాచురల్ సిస్టమ్స్ మొత్తం కూడా అనిపించింది. అలాగే అక్కడ అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్ని గారిని కలిసేదానికి ఒక ఛాంబరు ఏర్పాటు చేశారు, అది కూడా చాలా న్యాచురల్గా ఉంది. అక్కడ నుంచి హట్స్ మొత్తం కుటీరాలు, ఇక లోనకు వచ్చి చూస్తే హాస్పిటల్స్ మొత్తం కూడా పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఫెసిలిటీస్ తోటే చాలా బాగున్నాయి. అలాగే ఈ ఆశ్రమ వాతావరణం చూసినట్టయితే కుటీరాలు, తర్వాత మొత్తం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, కృష్ణానది తీరంలోనే ఈ బోట్ షికారు చేసే దానికోసం ఏర్పాట్లు, స్విమ్మింగ్ పూల్ ప్రతిరోజు మహిళలు ఒక సెషన్లో, పురుషులు ఒక సెషన్లో ఎంజాయ్ చేసేదానికోసం, ఈతలు రాని వాళ్ళు ఈతలు నేర్చుకునే దానికోసం, బోట్ షికారు చేసేటప్పుడు అందులో పడితే ఏమైనా ప్రమాదం జరిగిద్దామని భయం పోగొట్టుకునే దానికోసం, ఎంజాయ్గా గడిపేదానికోసం ఇలాంటి మొత్తం ఏర్పాట్లు ఉన్నాయి. ఇక ట్రీట్మెంట్స్ విషయానికి వస్తే మీరు ఆల్రెడీ ఏ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉన్నారో అవే వాడుతూ ఇక్కడ మాత్రం న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఏంటంటే మర్దన్లు, తర్వాత ఫిజియోథెరపీలు, వైబ్రో మసాజులు, నీటి చికిత్సలు, ఇవన్నీ తొట్టి స్నానాలు, మట్టి స్నానాలు, ఇవన్నీ చాలా న్యాచురల్గా ఉన్నటువంటి సిస్టమ్ మొత్తం చూస్తూ ఉంటే అవి అనుభవిస్తూ ఉంటే ఉదయం సెషన్లో ఒక ట్రీట్మెంట్, మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు ఒక ట్రీట్మెంట్ ఇస్తూ చాలా చక్కటి అనుభూతిని మేము పొందుతూ ఉన్నాం, ప్రశాంతతని పొందుతూ ఉన్నాం. ప్రతి అవయవం కూడా క్లీనింగ్ అండ్ రిపేరింగ్ జరుగుతూ ఉంది. ఈ అన్నిటితో పాటు మేడం విశాల గారు ఇచ్చేటువంటి మానసిక ప్రశాంతత గురించి ఇచ్చే క్లాసు మంతెన గారి కంటే ఇంకా మమ్మల్ని ప్రశాంతంగా తీసుకుపోయేదానికోసం బాగా పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇలాంటి చక్కటి వాతావరణం ఈ నిజ జీవితంలో మనం హర్రీబర్రీ ఈ వాతావరణంలో ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి వాళ్ళు వినియోగించుకునేటట్టయితే, ఇయర్కి ఒకసారైనా వినియోగించుకునేటట్టయితే మన బాధలు మొత్తం పోయి, అలాగే భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎంత ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది, సొసైటీ మొత్తం ఎట్ట పొల్యూట్ అయింది, సొసైటీ మొత్తం పొల్యూట్ కావడానికి మన మనసు ఎంత పొల్యూట్ అయింది, మన మనసు ఎంత పొల్యూట్గా ఉంటే ఈ జబ్బులు వస్తున్నాయి అనేది కూడా మొత్తం చెప్తా ఉంటే చాలా చక్కగా ఎడ్యుకేట్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాలని అందరూ వినియోగించుకోవాలని నేను ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ బీపీ, షుగర్, క్రానిక్ బ్రాంకైటిస్ ప్రాబ్లమ్స్ మొత్తం తగ్గినాయి. ట్యాబ్లెట్స్ బంద్ చేయించారు. ఇక్కడ ఇచ్చేటువంటి ఈ ఫుడ్ ఐటమ్స్ వల్ల ఉదయం పూట మొలకలు, మధ్యాహ్నం పూట పులకాలు, సాయంత్రం పూట ఫ్రూట్స్, పులకాలు, ఇలాంటి ఉప్పు లేని, ఉప్పు, నూనె, మసాలాలు 7 రుచులు ఏవైతే ఉన్నాయో పులుపు, తీపి, కారం, ఇలాంటి మొత్తం కూడా లేకుండా ఇచ్చేటువంటి డైట్ వల్ల చాలా ప్రశాంతంగా ఆరోగ్యం ఉంటా ఉంది. అలాగే అవి తినడానికి కూడా మొదట్లో కొంచెం ఇబ్బంది అనిపించినా సరే ఆ తర్వాత చాలా ఎక్కువ తింటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. భుజించి ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి ప్రయత్నం చేస్తూ అలాంటి ఆహార నియమాల వల్ల చాలా వరకు జబ్బులు తగ్గుతున్నాయి అనేది ఇక్కడికి వచ్చాక ప్రాక్టికల్గా మా మీద మేము ప్రయోగం చేసుకుంటే రిజల్ట్ లాగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఇటీవల మా బ్యాచ్ కంటే ముందు బ్యాచ్లో వచ్చిన ఒకరు రాత్రి ప్రజెంట్ చేశారు. 14 కేజీలు 14 రోజులలో తగ్గారట. 14 రోజుల నుంచి ఉపవాసాలు ఉంటా ఉన్నారు. ఉపవాసాలు ఉండడానికి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా, ఉపవాసం ఉంటేనే చాలా హ్యాపీగా ఉంది, నీరసం రావడం లేదు. ఇంత మంచిగా మనం ఉపవాసాలు ఎన్ని రోజులైనా చేయొచ్చు అనే ఒక వాతావరణం. తేనె నీళ్ళు, తేనెతో పాటు తేనెకి నిమ్మకాయ కలిపి ఇవ్వడం వల్ల రుచి కణాలు నశించి రుచి తెలియకుండా క్లీనింగ్ అండ్ రిపేరింగ్ చేసుకోవడానికి ఇది ఒక సదవకాశంగా ఇక్కడ పెట్టారు. మరి ఈ విధంగా ఉపవాసాలు అనేది దేశంలో, ప్రపంచంలో ఎక్కడా కూడా లేని విధంగా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ ఆశ్రమ ఆరోగ్యాలయాలలో ఇది ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉన్నదనేది కూడా ఈ సందర్భంగా చెప్పదలిసాం. మిగతా వాటిలో ఉండే ట్రీట్మెంట్కి దీనికి తేడా ఏంటంటే ఇవి రాని వాళ్ళకి, జబ్బులు లేని వాళ్ళకి రాకుండా చేసేదానికోసం, జబ్బులు వచ్చిన వాళ్ళకి తగ్గేదానికోసం 2 రకాలుగా 2 in 1, 1 shot 2 birds లాగా ఇది పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ వైద్య విధానం చాలా మంచిగా ఉంది. కాబట్టి అందరూ ఆచరించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మానవ సేవే మాధవ సేవకి అంకితమై పనిచేస్తూ ఉన్నటువంటి మంతెన ఫ్యామిలీకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్, యోగా మాస్టర్స్, తర్వాత మిగతా స్టాఫ్ మొత్తానికి కూడా కృతజ్ఞతలు
తెలియజేస్తా ఉన్నాం. అలాగే టీవీలు చాలా ఉన్నాయి, ఛానల్స్ చాలా ఉన్నాయి, కానీ మాగోడు మా టీవీ ఛానల్స్లో చాలా నంబర్ 1 మంచి విషయాలు, సమాజానికి ఉపయోగపడేది, బాధల్లో ఉన్నటువంటి వారికి, అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు ఉన్నటువంటి వారికి ఉపయోగపడే ఒక పెద్ద మంచి పని చేస్తూ ఉన్నారు. కాబట్టి మాగోడు మా టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నా పేరు మణి. అమలాపురం పక్కన ఉప్పలగుస్తూ. మాగోల్డ్ వారికి నమస్కారం. మంచిన సత్యనారాయణ రాజు గారికి, శాలా మేడం గారికి కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. ఇక్కడున్న ప్రతి సిబ్బందికి కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. అంటే మా వారు 3 సంవత్సరాల నుంచి టీవీలో చూస్తూ పాలవుతున్నారు. మరి ఆయన నూనె లేకుండా, ఉప్పు లేకుండా సప్పిడిది తింటూ మరి చాలా బాడీ అంతా లాగేసింది. అయితే మమ్మల్ని కూడా అలా ఫాలో అవ్వమంటున్నారు, అలాగే మేము ఫాలో అవుతున్నాం. అయితే పాప, బాబు, నేను సెలవులు కాబట్టి వచ్చాము. మాకైతే ఏ అనారోగ్యాలు లేవు. ఇంకా ఏమన్నా అనారోగ్యాలు ఉంటే ఆయన చెప్పిన నియమాలు ఇంకా జాగ్రత్తగా పాటిస్తే ఇంకా జీవితంలో రోగాలంటూ కూడా ఏమీ రావు. మరి ఈ ప్రపంచంలో మరి నిజంగా మరి ఎంతగా ఆలోచించేవారంటూ ఉన్నారు అంటే మంచిన సత్యనారాయణ రాజు గారు, విశాల మేడం గారు. వాళ్ళ స్వార్థంగా వాళ్ళు ఏమీ ఆలోచించుకోకుండా అనేక యావత్ ప్రపంచం కోసం వాళ్ళు ఆలోచించి ఎంతో శ్రమ చేసుకుని మరి మనం ఇచ్చే డబ్బులు 5 రోజులకు కూడా సరిపోవు. కానీ మరి వాళ్ళకి ఈ గవర్నమెంట్ కూడా మరి వాళ్ళకి సహాయం చేస్తే చాలా బాగుంటుంది. మరి అంత మంచి వ్యక్తి, అంత మంచి భార్య దొరికినందుకు కూడా మనం చాలా సంతోషించాలి. మరి మేము ఎంతో ఆరోగ్యంగా ఉన్నాము. ఈ ఉప్పు, కారం, నూనె, మసాలా ఏం వాడనందుకు మేము ఆరోగ్యంగా ఉన్నాము. ఇంకా ఆరోగ్యంగా ఉండాలని మరి ఒక 15 రోజుల క్యాంపుకి మేము వచ్చాము. మా వారికి అయితే సత్యనారాయణ రాజు గారు అన్న, విశాల మేడం అన్న చాలా మరి ఇష్టము. వాళ్ళని పాలవ్వాలని ఇంకా మేము అనేక మంది చెప్తున్నాం. చాలా మందిని కూడా మేము మరి ఈ నెలలో కూడా తీసుకొచ్చాము, ఒక 6గురిని. మళ్ళీ రేపు నెలలో కూడా ఇంకా వస్తున్నారు. మరి ఏంటంటే మరి ఇక్కడున్న ప్రకృతి కూడా చాలా ఆహ్లాదగా, చాలా హ్యాపీగా, సంతోషంగా. కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా మనకి సంతోషం రాదు, ఈ హ్యాపీ రాదు. మరి ఏ మైండ్ మరి అప్సెట్గా ఉన్న ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవ్వచ్చు మనం. ఎటువంటి మరి టెన్షన్ ఉన్నప్పటికీ కూడా చాలా మేడం గారి మాటల ద్వారా మనం సరి చేసుకోవచ్చు. మరి సత్యనారాయణ రాజు గారు చెప్పే మాటల్లో కూడా మనం ఇలా ఉండాలి అని మనం నేర్చుకోవచ్చు. పిల్లలు కూడా బాగా నేర్చుకోవచ్చు. పిల్లలు కూడా ఎలా ఉండాలన్నది ఇక్కడ రావటమే మరి ఆరోగ్యం. రెండోది వాళ్ళు ఎలా ఉండాలని స్టడీ నేర్పేది వాళ్ళిద్దరూని. ఈ ప్రపంచంలో మరి ప్రజలందరిలోని కూడా ఒక మంచి వ్యక్తులు వాళ్ళిద్దరే అని మరి నేను నమ్మగలను. మరి మన కోసం ప్రత్యేకంగా ఆలోచించేవారు మంచిన సత్యనారాయణ రాజు గారు, విశాల మేడం గారే. ప్రతి ప్రాబ్లమ్స్ వస్తుందంటే మనం చేస్తుంది ప్రతి తప్పు. ఉప్పు, కారము, నూనె, మసాలా, నాన్ వెజ్ని కూడా ఎంత తగ్గిస్తే అంత మంచిది. మొత్తం మానేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ఒక డాక్టర్లు చేయలేంది, ఈ లోకంలో ఎవ్వరూ చేయలేంది. మరి వారిద్దరూ చేస్తున్నారంటే మనం చాలా ఆలోచించాలి. మరి దేవుళ్ళు ఏదన్నా మొక్కుతేనే చేస్తారేమో, కానీ సత్యనారాయణ రాజు గారు, విశాల మేడం గారు మన వాళ్ళంటే ఏవి తెలియపోయినప్పటికీ మన కోసం వాళ్ళు ఎంతో త్యాగం చేస్తున్నారు. వాళ్ళ కోసం మనం కూడా ఏదో ఒకటి చేయాలి. వాళ్ళకి ఏది తక్కువగా ఉందో అని ఆలోచించి మనం ఏదైనా చేయటానికి మనం ఈ రోజు నుంచి కూడా ఆలోచిస్తే ఈ ఆశ్రమం ఇంకా ముందుకు వెళ్తుంది. ఈ ఆశ్రమం ఇంకా ముందుకు తీసుకురావటానికి కూడా మనలో కూడా ఆసక్తి ఉండాలి. అందుకనక ఈ అవకాశం ఇచ్చిన మా టీవీ వారికి, మరి మంచిన సత్యనారాయణ రాజు గారికి, విశాల మేడం గారికి కూడా నేను కృతజ్ఞతలు సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాను. ఇప్పటి వరకు విన్నాం కదా. మరి తదుపరి కార్యక్రమంలో మరిన్ని ఆరోగ్య రహస్యాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామని ఆశిస్తూ అందరికీ సెలవు. నమస్కారం.